వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ఇస్తాను. నాకు జన్మనిచ్చింది నా తల్లి శోభమ్మ గారైతే మరో జన్మనిచ్చింది టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ గారు ఒక ఆవేశంగా మాట్లాడారు. నిజంగా అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి తెలంగాణ ఉద్యమం ఒక కారణం అయితే మరొక రాజకీయ అవకాశం ఇచ్చింది నాకు బీఆర్ఎస్ కార్యకర్తలే అన్నట్టుగా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల బలోపేతం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కేటీఆర్ గారు ఆవేశంగా ఆవేదనగా మాట్లాడారు. కార్యకర్తలు లేకపోతే ఏ నాయకుడు కూడా ముందడుగు వేయలేడు, రాజకీయం కొనసాగించలేడు. ఏదైతే పార్టీ ఏర్పడింది, పార్టీ వెనకాల ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఆ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందంటే దానికి పట్టుకొమ్మల్లాగా ఏదైతే చెట్టుకు పట్టుకొమ్మలు ఎంత ముఖ్యమైనవో అలాంటి పార్టీకి కార్యకర్తలు కూడా అంత ముఖ్యమైన వాళ్ళని కార్యకర్తలని ఆకాశానికి ఎత్తాడు కేటీఆర్ గారు. నిజానికి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు బలోపేతం కోసం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా మనం చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మనం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు, ప్రజలోకి ఎలా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన, ఒక అంశం మీద ఆ రోజు ఆయన మాట్లాడుతూ నాకు జన్మనిచ్చింది నా తల్లి అయితే మరొక రాజకీయ జన్మనిచ్చింది కార్యకర్తలు అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడారు. గతం గుర్తు చేసుకున్నారు. అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి తెలంగాణ ఒక కారణం అయితే తెలంగాణ ఉద్యమం, ఇక్కడ రాజకీయ భవిష్యత్ కొనసాగించడానికి తెలంగాణ నుంచి ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాకు మరో జన్మనిచ్చారు అన్నట్టుగా కేటీఆర్ గారు చాలా ఆవేదనగా మాట్లాడారు. ఈ ఆలోచన విధానంతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో, ఆయన మాట్లాడుతున్న ఆవేదనగా మాట్లాడుతున్న సమయం మొత్తము కార్యకర్తలు గోలలతో, కేరింతలతో, ఈలలతో ఆ సభ మొత్తము గోలగా ఏర్పడింది. ఏదైనా ఒక నాయకుడు ఆలోచన విధానాన్ని కార్యకర్తల మధ్య పంచుకునేటప్పుడు ఆ కార్యకర్తలు ఉప్పొంగుతున్న ఆనందంలో వాళ్ళు ఇంకా కొంచెం ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులు కేటీఆర్ గారు. ఆ ఆలోచన విధానాన్ని ఆ రోజు వేదిక మీద కార్యకర్తలతో పంచుకున్న సందర్భాలు కేటీఆర్ గారు. సో మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉండండి. మీడియా న్యూస్. నేను